మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్లో ప్రమాదానికి గురైన బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. 6 ఏళ్ల బాలుడు ఇరుక్కుపోయి ఊపిరాడక నరక యాతన అనుభవించాడు. ప్రస్తుతం బాలుడికి చికిత్స కొనసాగుతుంది. కాగా బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. కాగా మసాబ్ ట్యాంక్ శాంతినగర్లోని అపార్ట్మెంట్లో ఈ ప్రమాదం జరిగింది. దీంతో వెంటనే అపార్ట్మెంట్ వాసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది లిఫ్ట్లో ఇరుక్కున్న బాలుడిని ప్రమాదం నుంచి కాపాడారు. ప్రాథమిక చికిత్స అందించడం కోసం బాలుడిని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, ఇప్పుడు పరిస్థితి బాలుడి పరిస్థితి ఎలా ఉంది? అలాగనే అసలు కారణం ఏంటి, ఇరుక్కుపోవడానికి కారణం ఏంటి? రామారావు, ఇటీవల మనం చూస్తూనే ఉన్నాము. ఎందుకంటే ఈ లిఫ్ట్లలో చిన్న పిల్లలు ఇరుక్కుపోయి ప్రమాదవశాత్తు చనిపోవటం అనేటువంటిది, లేదంటే తీవ్ర అస్వస్థతకు గురవటం అనేటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. అదే విధమైనటువంటి ఘటన ఈ రోజు తాజాగా జరిగిందనే చెప్పాలి. మొత్తంగా మసబ్ ట్యాంక్ లోని శాంతినగర్ లో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ లో అయితే మాత్రం ప్రమాదవశాత్తు 6 ఏళ్ల బాలుడు అయితే లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన పరిస్థితి. వెంటనే స్థానికులంతా కూడా అక్కడ అప్రమత్తం అవడంతో అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బందికి వారు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది అయితే మాత్రం అక్కడికి వచ్చి వెంటనే హుటాహుట్టిన కొంత సహాయక చర్యలు చేపట్టడమే కాకుండా బాలుడిని రక్షించేటువంటి ప్రయత్నం చేశారు. బాలుడిని ఆ ఇరుక్కున్నటువంటి లిఫ్ట్ లో నుంచి అయితే బయటికి తీసినటువంటి పరిస్థితి ఉంది. అనంతరం ప్రాథమిక చికిత్స కోసం అక్కడ ఉన్నటువంటి నీలోఫర్ హాస్పిటల్కి అయితే తరలించారు. కానీ ప్రస్తుతం బాలుడి పరిస్థితి అయితే మాత్రం చాలా తీవ్ర విషమంగానే ఉందని అయితే చెప్తున్నారు. కానీ ఇటీవల ఈ జరిగినటువంటి సంఘటన మాత్రం లిఫ్ట్లలో, ఈ అపార్ట్మెంట్లలో మెయింటెనెన్స్ కరెక్ట్ గా లేకపోవటం, మెయింటైన్ చేయకపోవటం, లేదంటే ఒక్కొక్కసారి పవర్ కట్ అయినప్పటికీ ఆ లిఫ్ట్లు ఆగిపోవటం, లిఫ్ట్లలో ఇరుక్కుపోయి ప్రాణాలు పోవటం అనేటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఇలా ఎన్ని సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వాసుల్లో మాత్రం, అంటే దీనికి సంబంధించి ఈ లిఫ్ట్ ని కరెక్ట్ గా ఎప్పటికప్పుడు సెట్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు దీన్ని సర్వీసింగ్ చేయించాలి అనేటువంటి అవగాహన రాకపోవటం శోచనీయం అంటూ కూడా కొంతమంది వారంతా కూడా విచారం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి రామారావు. అంటే ఇప్పుడు బాలుడు లిఫ్ట్, అంటే సాంకేతిక లోపం వల్ల లిఫ్ట్ స్ట్రక్ అయిపోయి బాలుడు లోపల ఉండిపోయాడా, లేకుంటే ఆ డోర్కు సంబంధించి ఆ డోర్లో ఎక్కడైనా ఇరుక్కున్నారా? అంటే ఖచ్చితంగా అక్కడ సాంకేతిక లోపం వల్లే కొంత లిఫ్ట్ అనేటువంటిది సడన్ గా ఆ లిఫ్ట్ లో ఇరుక్కుపోవటం అనేది జరిగింది. దీంతో ఊపిరాడకపోవటం, ఆ డోర్స్ కూడా ఓపెన్ అవ్వలేదు అనేటువంటిది అయితే మనకు ప్రస్తుతం ప్రాథమికంగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రత్యక్షంగా చూసిన వారైతే చెప్తూ ఉన్నారు. ఆ లిఫ్ట్ అయితే మాత్రం, అంటే ఆ లోపల ఉండిపోయాడు, పూర్తి స్థాయిలో అది ఓపెన్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. పవర్ అయితే సడన్ గా కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ అది ఎంత ఓపెన్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది సాధ్యం కాకపోవడంతో వెంటనే ఫైర్ సిబ్బందికి అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు అయితే మాత్రం వారంతా సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది వచ్చి వారంతా కూడా తొలగించి వాటిని పక్కకి జరిపి వాటన్నిటిని కూడా తొలగించి ఆ బాలుడిని బయటికి తీశారు. కాబట్టి కొంతవరకు ప్రాణాపాయం తప్పింది అనుకున్నా కానీ పరిస్థితి మాత్రం విషమంగా ఉంది అనేది అయితే ప్రస్తుతం డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలన్నారు. రైట్ తేజ, థ్యాంక్ యూ.